దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. అనేకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనములో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో ఒక ప్రశ్న. దీనికి జవాబు మనమే చెప్పాలి. దేవుని ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేయగలుగుతుంది? కొన్ని విషయాలు మనుషులను భయపెట్టి లొంగ తీసుకోవడాన్ని చూస్తున్నాం. అటువంటి విషయాలను మన విరోధి అయిన అపవాది మన మీద ఉపయోగించడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే, దేవుడు పరీక్షలుగా కొన్నిటిని మనకు అనుమతిస్తాడు. దేనికోసము? పరీక్ష మాత్రమే. పరీక్ష ఎందుకు? నిన్ను తగ్గించడానికి కాదు, నిన్ను పెంచడానికి. పరీక్ష నీ దుఃఖం కొరకు కాదు, నీ సంతోషం కొరకు. నీ అపజయం కోసం కాదు, నీ విజయం కోసము. నీ అవమానం కోసం కాదు, నీ ఘనత కొరకు. నిన్ను తగ్గించాలని కాదు, నిన్ను ఉజ్జీవింప చేయాలని. దేవుడు మన జీవితంలోనికి పరీక్షను అనుమతించేది పరీక్ష మాత్రమే. అదేంటి పరీక్ష? నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికే. ఆ పరీక్షల్లో శ్రమలు ఉండవచ్చు, అలాగే బాధ అనగా నొప్పి లేక దుఃఖం అనే పర్యాయ పదాలను మనం చూస్తాం. అలాగే హింస అది అందరికీ శారీరకమైందే కాకపోవచ్చు, మానసికమైంది ఉంది. కానీ హింస ఉంటుంది. ఏదో ఒక రకంగా హింస అనగా నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు నీ జీవితంలో కలుగుతాయి. అక్కడే నీ ఉద్యోగం ఉంది, అక్కడే నీ నివాసం ఉంది, నీ ఇల్లు ఉంది. ఎక్కడ కష్టం కలిగితే వెళ్తా అంటే కొన్ని కుదురుతాయా? కుదరవు. అక్కడే చదువు ఉంది, చదువుకునే చోట అనేకమైన ఆటంకాలు, గొడవలు, ఎన్ని పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి, హింసలు అనేవి ఉన్నాయి. మానసికమైంది ఉంది, అలాగే సామాజికమైంది ఇతరుల ద్వారా ఎదుర్కొనే హింసలను గురించి మనం చూస్తాం. క్రైస్తవుడు అయినందుకు అనే విషయాలు కూడా మనం చూస్తాం. కాబట్టి తద్వారా కలిగే ఆ యొక్క హింసలు, కానీ అది పరీక్ష మాత్రమే. దేవుడు మనకు అనుమతించేది పరీక్ష మాత్రమే. పరీక్ష ఉన్నతమైన స్థానం కోసం మాత్రమే వస్తుంది. పరీక్ష ఎందుకు వస్తుంది? పై తరగతి, పై చదువు, నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్ళడానికే దేవుడు అనుమతిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఎప్పుడు కూడా పరీక్ష కలిగినప్పుడు నేను ప్రార్థించింది ఏంటి? జరుగుతున్నది ఏంటి? నేను నమ్మింది ఏంటి? జరుగుతున్నది ఏంటి? దేవుణ్ణి బట్టి ప్రోత్సహించుకొనుచు ఉజ్జీవాన్ని పొంది, దేవుణ్ణి బట్టి ఉత్సాహాన్ని తెచ్చుకొని నేను విశ్వాసాన్ని ఉపయోగిస్తే జరిగింది ఏంటి అనగా, నేను ఉద్యోగంగా ఉండకూడదు, దేవుణ్ణి ఆధారం చేసుకోకూడదు, దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని నమ్మి నిరీక్షణ వలన కలిగే ఆనందాన్ని నేను ఆనందించకూడదేమో అనుకుంటారు చాలామంది. కాదు, అది ఎంత మాత్రం కాదు. పరీక్ష నీ యొక్క ఆనందాన్ని ఎక్కువ చేసేది. కాబట్టి విశ్వాసాన్ని పరీక్ష కలిగినప్పుడు నీవు ఇంకా ఉజ్జీవంగా ఉండాలి అనేది దేవుడు నాకు నేర్పించాడు. మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే బైబిల్లో కూడా దేవుడు అదే చెప్పాడు. పరలోకంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? మీకు అర్థమవుతుందా? ఒక్క పరీక్ష రాగానే తలక్రిందులైపోతుంది. విశ్వాసపు ఓడ ముందుకు వెళ్ళలేకపోతుంది. కానీ పరీక్షలు అనేవి మన ఆనందాన్ని ఎక్కువ చేయడానికి, మనల్ని నెక్స్ట్ లెవెల్లోనికి పంపించడానికి
ఇది మనం అర్థం చేసుకోవాలి. కేవలం పరీక్షలే. పరీక్ష దిగువ తరగతిలోకి నేను పంపడానికి కాదు, నీ ఆనందాన్ని తీసేయడానికి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చినప్పుడు అవి ప్రభు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవా? ఆ ప్రేమలో మనకు సమాధానం ఉంది. ఇవి ప్రశ్నలైతే దీనికి సంబంధించి శ్రమ వచ్చింది, ప్రభు ప్రేమ ఏం చెప్తుంది ఆ శ్రమకు సంబంధించి? నువ్వు వింటే బలపడతావు, వింటే ఉజ్జీవం పొందుతావు. అది మనం గ్రహించాలి. గిద్యోనుకు దేవుడు చెప్పిన విషయాన్ని మనం చూస్తే, సింహాలాంటి శత్రువుల మధ్యలోనికి రాత్రి ఒంటరిగా వెళ్ళి రమ్మన్నాడు, బలపడతావని. ఏంటి, ఒక్క సింహం లేచింది అనుకోండి, సింహాల గుంపుకు ఒంటరిగా చిక్కుతాడు. 32,000 మంది సైన్యము తను వెంట పెట్టుకొని రాలేదు. ఆ రాత్రి వచ్చాడు. అందరూ యుద్ధం కొరకు యోధులుగా ఆయుధాలను ప్రక్కన పెట్టుకొని వారు ఉన్నారు. వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు మెలకుగుండి మాట్లాడుకుంటే విని రావాలట. ఎంత ప్రమాదం చూడండి. వాళ్ళ మధ్యలో ఒంటరిగా దొరికితే ఏమైపోతాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటుంటే అక్కడ ఒక కళ వచ్చింది, వెంటనే మెలకు వచ్చింది. ఆ వ్యక్తి తన కళను గురించి మరొక వ్యక్తితో చెప్తున్నాడు. ఆ కళ విన్నప్పుడు అతడి చేతులు బలపరచబడ్డాయి. కాబట్టి నిజంగా దేవుని ప్రేమలో నుండి మనకు జవాబు ఉంది. దేవుని ప్రేమను మనం విన్నప్పుడు అందులో మనకు జవాబు ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఆ ప్రేమ దగ్గరికి నువ్వు రావాలి. శ్రమలో ప్రభు ప్రేమ నీకేమి చెప్తుందో వినడానికి ఆయన సన్నిధిలో కూర్చోవాలి నీవు. అలాగే బాధలు కలిగినప్పుడు, నొప్పి కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు దేవుని ప్రేమ ఏం చెప్తుందో వినడానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అలాగే హింసలు కలిగినప్పుడు, ఏంటి తలనొప్పి, ఏంటి హింస, దీనికి బదులు ఉద్యోగమే మానాలా, దీనికి బదులు ఇల్లే వదిలిపెట్టి వెళ్ళాలా, దీనికి బదులు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే జీవించలేక. ఆ హింసలో దేవుని ప్రేమ ఏం చెప్తుందో విను. నీ చేతులు బలపరచబడతాయి, నువ్వు స్థిరంగా నిలబడతావు, నిన్ను కదిలించేదే భయపడుతుంది. ప్రభు ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయగలుగుతుంది? ఆయన ప్రేమలో జవాబు ఉంది. అలాగే కరువు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కరువు మనల్ని వేరు చేస్తుందా? కరువు మనల్ని వేరు చేస్తుందా? దేవుని నమ్ముకున్నందుకు కరువు అనుభవించిన అనేకుల్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ లోకములో ఆహారం తినడానికి, ఆహారము శ్రేష్టమైన ఆహార పదార్థాలన్నీ తినడం ముఖ్యం అని అనుకునేవారు, ఆ ఆహారం ద్వారా నీకేం జరుగుద్ది? ఆహారం తిన్నా నువ్వు చనిపోతావు. ఆ ఆహారం ముఖ్యం కాదు. దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇది క్షయమైన ఆహారం, నువ్వు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. దాని మీద నీ మనసు ఉండాలి. దేని మీద ఉండాలి మనసు? అక్షయమైన ఆహారం. దేవుడు మన్నా ఇస్తుంటే ప్రజలకు దేని మీదకి వెళ్ళింది మనసు? మాంసం మీదకి వెళ్ళింది. వెళ్ళడమే బలహీనత అంటే, వెళ్ళడం మాత్రమే కాదు, శోధించి అంత వెళ్ళింది. దేవుణ్ణి శోధించి అంత, దేవుడికి వచ్చా, ఎక్కడికి వెళ్ళిందండి? దేవుడికి వచ్చా అని అంత వెళ్ళింది. దేవుడు, నువ్వు ఆహారం గురించి మాట్లాడుతున్నావా? దేవుడు ప్రాణాన్ని ఇస్తున్నాడు. సరే, ప్రాణాన్ని ఇచ్చేది నువ్వు తీసుకో, ఆహారాన్ని ఇచ్చేది ఆయన తీసుకుంటాడు. ఆవిడేమవుతారు? చచ్చి ఊరుకుంటారు అందరూ. కాబట్టి ఎటువంటివి దేవుడు ఇస్తున్నాడో తెలుసా? అలాగే దేవుడు మన్నా ఇచ్చాడు వారికి. ఆ మన్నా ఏం చేస్తుందో తెలుసా? ఎటువంటి శక్తిని, ఆ మన్నా నిజమైన ఆహారం. ఆ మన్నా ఎటువంటిది? నిజమైన ఆహారం. మనం తినేదంతా నిజమైన ఆహారం కాదు. అది ఆహారం వంటిది కానీ నిజమైన ఆహారం కాదు. అది ఉపశమనం ఇస్తుంది కానీ నిజంగా ఏం చేయదు. లోపల ప్రాణము తెప్పరిల్లుతుంది కానీ లోపల జరిగే నష్టాన్ని అడ్డుకోదు. అది అడ్డుకునేది నిజమైంది. అనగా ఆ ఆహారాన్ని తింటున్నంత వరకు యవనస్తుడుగానే ఉండాలి. అప్పుడు లోపల చచ్చిపోతున్నది ఏదీ లేదు. కానీ మన ఆహారం తింటున్న వ్యక్తి వృద్ధాప్యంలోనికి వస్తున్నాడు. బలమున్నవాడు బలహీనతకు వెళ్తున్నాడు, అన్ని తింటున్నాడు కదా. అంటే ఇదంతా పైనే, లోపల జరిగేదంతా జరుగుతూనే ఉంది.
కానీ మన్నా లోపల క్షయత జరగనివ్వలేదండి. 40 సంవత్సరాల వయసులో ఎలాంటి బలం ఉందో 80లో నాకిప్పుడు కూడా అంత బలం ఉంది అన్నాడు. ఎటువంటి శత్రువులతోనైనా నేను పోరాడతానన్నాడు కాలేబు. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి మన్నా నిజమైన ఆహారం. అంటే అది తిన్నప్పుడు వ్యక్తి అలాగే ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నాడు. కానీ మనం అనుకునే ఆహారం తిన్నా కూడా పైకి ఆనందం, పైకి ఏదో జరిగింది అనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల జరిగే నష్టమంతా జరుగుతూనే ఉంటుంది తెలియకుండా. కాబట్టి ఇది నిజమైంది కాదు, ఇది నీడ వంటిది. నిజమైన దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన ఆహారం గురించి చూసాం కదా. ఇంకొక ఆహారం ఉంది, అదేంటో తెలుసా? జీవాహారం. దీనికంటే ఒక పరిధి ఉంది. ఆ పరిధి తర్వాత మన్నా తిన్న తర్వాత కూడా చనిపోతాడు, ఎందుకంటే పరిధి ఉంది. వృద్ధాప్యం తర్వాత అయిపోతుంది. కానీ జీవాహారం అనేది ఉంది, అది లైఫ్ను ఏం చేస్తుంటుంది? పొడిగిస్తూనే ఉంటుంది. అది తింటుంటే 1000 సంవత్సరాలైనా, 2000 అయినా, 3000 అయినా, ఎన్ని వేలైనా నువ్వు అలాగే నీలో చనిపోయినవన్నీ మరలా బ్రతుకుతాయి. నీవు వృద్ధాప్యము నుండి యవ్వనములోనికి వస్తావు, యవ్వనము నుండి అలాగే కొనసాగుతూ ఉంటావు. దాని పేరు జీవాహారం. ఇది మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు అటువంటి విషయాలు మనకు చెప్తున్నాడు. ఈ ఆహారం తిన్నాను చనిపోతావు, చనిపోని ఆహారం ఉంది, అది నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. చనిపోని ఆహారం ఉంది. అందుకే ఒక భక్తుడు, బ్రతికి చచ్చిపోతావా, చచ్చి బ్రతుకుతావా అని అన్నాడు. బ్రతికి చస్తావా, చచ్చి కూడా బ్రతుకుతావా? చనిపోయినా తిరిగి లేచి నిరంతరం బ్రతికే జీవితం కావాలా, లేక బ్రతికి చావుతో ముగిసిపోయే జీవితం కావాలా అన్నాడు. కాబట్టి మనం గుర్తించాలి, కరువు మనల్ని ప్రభు ప్రేమ నుండి వేరు చేయలేదు. ఎందుకంటే ఈ ఆహారం తిన్నా చనిపోతావు, ఈ ఆహారం ఉన్నా చనిపోతావు. ఇది కాదు నిజమైంది. దేవుడు నిజమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. ఆ నిజమైన ఆహారం మనకు ఉంది కనుక దీన్ని అంతగా పట్టించుకో. ఈ ఆహారం ఉన్నా చనిపోతాడు. మనుషులు మాంసం అడిగారు, మాంసం అడిగితే దేవుడు వారికి మాంసం ఇచ్చాడు. కానీ మాంసం ఉండగానే మరణం వచ్చింది. ఎందుకు వచ్చింది మరణం? వారికి విశ్వాసము దేవుని మీద లేదు. దేవుడు ఇవ్వగలడు, దేవుడు నాకు ఇస్తాడు ఆశీర్వాదం అని లేదు. అది ఉంటే చాలు, అది ఉండగానే చనిపోయినా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు. మాంసము వండుకునే కుండల యొద్ద మాంసము తింటుండగా రావాలి చావు అనుకున్నారు వాళ్ళు. అలా చనిపోతే నిండుగా మాంసం అంతా కడుపు నిండుగా ఫుల్లుగా, ఏంటి పోస్ట్ మార్టం చేసే వ్యక్తి నిండుగా తిన్నాడు అని చెప్తే పరలోకంలో ఏమన్నా ఉంటుందా? అదేమి వారికి ఉపయోగకరం కాదు. ఉపయోగకరమైంది దేవుడు చెప్పాడు. అది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు జీవాహారాన్ని గురించి, దేవుడు నిత్యత్వానికి సంబంధించిన విషయాలను చెప్పాడు. అందులో మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే అక్షయమైన ఆహారాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను 6:27, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే అర్థమవుతుంది. కొరకే అంటే దానికోసమే. ఇక దాని కొరకే అంటే దాని మీదనే మనసు ఉండాలి, దానికోసమే నువ్వు కష్టపడాలి. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. తర్వాత ఆ ఆహారం గురించి ప్రభు మాట్లాడుతుంటే 31 నుండి చూడండి. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. ఆహారం గురించి మాట్లాడుతున్నాడు కదా అని మన్నా గురించి తీశారు. మీరేం ఆహారం పెడతారో, ఆకాశాన్ని చీల్చి ఏదన్నా ఇస్తారా అని వారు ఆ మన్నాను గురించిన విషయాన్ని మాట్లాడారు. కాబట్టి యేసు 32వ వచనం చూస్తున్నాం. పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో
చెప్పాను. కావున వారు, ప్రభువా అలా అయితే ఈ ఆహారము, అదేదో మీరు చెప్పారు కదా, పరలోకం నుండి దిగొచ్చి లోకానికి జీవమునిచ్చేది దేవుడిచ్చే ఆహారం అన్నారు కదా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ ఇవ్వండి అని అడిగారు. అందుకు ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తున్నాం, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిగొనడు అని దేని గురించి చెప్పాడు? విశ్వాసం గురించి చెప్పాడు. జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు, నన్ను నమ్మడమే నన్ను పొందుకోవడం. ఆ జీవాహారం మాకు ఇవ్వండి. పరలోకం నుండి వచ్చి మాకు మరణమే లేకుండా చేసే ఆహారం ఉందన్నారు కదా, అది మాకు కావాలి, రోజు కావాలి, ఆహారం కావాలి. అంటే జీవాహారము నేనే అని చెప్పాడు. నేనే జీవాహారం. మిమ్మల్ని ఎలా తినాలి, మిమ్మల్ని ఎలా పొందాలి, మిమ్మల్ని ఎలా నింపుకోవాలి? విశ్వాసం ద్వారా. ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు ఆకలిగొనడు, దప్పిగొనడు. అనగా ఈ ఆహారం తీసుకునేవాడు, ఈ నీళ్లు త్రాగేవాడు మళ్ళీ అక్కడే నిలబడతాడు. ఎక్కడ? మళ్ళీ లేని స్థితిలోకి వస్తాడు. తినడం, మాయమవడం, మళ్ళీ ఇక్కడికి రావడం. ఆహారం కనబడడం, పరిగెత్తడం, తినడం, మళ్ళీ ఇక్కడ కనబడడం. మీకు అర్థమవుతుందా? వ్యక్తి ఆహారాన్ని చూస్తున్నాడు, పరిగెడుతున్నాడు, తింటున్నాడు, తినగానే ఏదో సాధించాను అనుకునే లోపు మళ్ళీ వీళ్ళు అక్కడ జీరోలో ఉంటున్నాడు. ఇదే ఈ 100 సంవత్సరాల జీవితం అంతా ఇదే. రావడం, మళ్ళీ అక్కడ ఉండడం, రావడం, మళ్ళీ అక్కడ ఉండడం. ఎంత ముందుకు వెళ్ళాడంటే జీరోలోనే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇది నిజం. జీవాహారాన్ని కనుగొనేవాడు ఎంత ముందుకు వెళ్ళాడండి? యేసయ్యను కనుగొనలేని వాడు ఎంత ముందుకు వెళ్ళాడంటారు? ఎంత మాంసం తిన్నా, ఎంత ధనాన్ని అనుభవించినా, ఎంత సౌకర్యాలు పొందిన ఈ లోకంలో ఉన్నవన్నీ ప్రత్యేకముగా అనుభవించినా కూడా ఎంత ముందుకు వెళ్ళాడు? యేసయ్యను కనుగొనని వాడు ముందుకు వెళ్ళిందే లేదు, జీరోలోనే ఉన్నాడు. తినడం, మళ్ళీ జీరోలోకి వెళ్ళిపోవడం, పరిగెత్తడం, పొందడం, అనుభవించడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? నెక్స్ట్ లెవెల్ కాదు, మళ్ళీ జీరోలో వచ్చి ఉండడం. 100 సంవత్సరాలు ఇదే పని. ఈ జీవితం ఎందుకు ఉందో తెలుసు? అక్షయతను సంపాదించడానికి. అరణ్యంలోనికి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఎక్కడ ఏమున్నా వారు దాన్ని ఉపయోగించుకుంటారు, కానీ అక్కడ ఉండరు. అది ప్రమాదం. వెళ్ళిపోవాలి, దీన్ని దాటాలి, దీన్ని దాటాలి, లేదా ఇక్కడే చచ్చిపోతావు. ఇక్కడ ఆహారం దొరికిందని, ఇక్కడ ఏదో నీళ్లు దొరికిందని ఇక్కడే బ్రతకగలిగినంత ఉండవు. ఇక్కడ నువ్వు త్వరగా కనిపెట్టాలి బయటికి వెళ్ళే దారి. అర్థమవుతుంది కదా? అలాగే ఈ లోకంలో ఈ జీవితాన్ని దేవుడిచ్చింది అక్షయమైన ఆహారాన్ని కనుగొనడానికి, నిత్య జీవాన్ని కలగజేసేదాన్ని సంపాదించాలి అని దేవుడు వీటిని ఇస్తుంటే, ఇక ఇక్కడ ఉండటం మనం మంచిది. పేతురు అంటాడు కదా, ప్రభుతో ఇక్కడ ఉండటం మనం మంచిది. ఇక్కడ ఉంటే ఏంటి మంచిది? శిలువ త్యాగం చెయ్యాలి కదా. అది లేకపోతే ఏది మంచిది? ఏది మంచిదో ఆయన మాట విను అనే పరలోకం నుండి స్వరం వారికి వినబడింది. ఎక్కడో నీవు ఆ ప్రత్యక్షతలు చూసి అక్కడ గుడారం వేసి ఇక్కడంతా బాగుంది అని అనుకుంటే సరిపోదు. ఏది బాగుందో ఆయన చెప్తాడు. ఆయన చెప్తాడు. దేవుడు మనల్ని నడిపించే మార్గము మనకు నచ్చకున్నా అందులో ఏముందో విను నువ్వు, అప్పుడు ఆశ్చర్యపోతావు. దేవుడు నడిపించే విధానములో ఏమున్నాయనేది ఆశ్చర్యం. అది మనం గుర్తించాలి. కాబట్టి ఆహారము గురించి చెప్పాడు. ఏ ఆహారము? మోషే ద్వారా కూడా పొందిన ఒక ఆహారం ఉంది. మీకు తెలియదు ఒకటి ఉంది. అదేంటో తెలుసా? పరలోకం నుండి వస్తుంది. అదేంటో తెలుసా? మన్నా తిన్నాను చనిపో. అందులో కూడా సమస్య ఉంది. అందులో కూడా పరిపూర్ణత లేదు. మన్నా తిన్నవాడు కూడా చనిపోయాడు. మన్నా తిన్నా కూడా మరణం వచ్చింది. 100 సంవత్సరాలు అయ్యి 120 సంవత్సరాలు అయ్యి వ్యక్తి చనిపోయాడు. మన్నా తిన్నా చనిపోయాడు, వయస్సు పూర్తయిపోయి. కానీ వయస్సు పూర్తి కాకుండా చేసే ఆహారం ఉంది. నిరంతర జీవాన్ని నీకు అనుగ్రహించగలిగిన ఆహారం ఉందని చెప్తున్నాడు. దాని పేరే జీవాహారం. జీవాన్నే నీలో సృష్టిస్తుంది. ఉన్న జీవాన్ని కొనసాగించే ఆహారము మన్నా చూస్తాం. కానీ ఇదేంటో తెలుసా? జీవాన్నే పొడిగిస్తుంది. నిత్య జీవము
కలిగించేది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ ఏం చెప్పాడు? నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఆ ఆహారము అక్షయమైంది, అది ఏమి కలిగిస్తుంది అంటున్నాడు? నిరంతర జీవాన్ని నీకు కలిగిస్తుంది. చూసారా, ఆహారము అదే ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆ జీవాహారాన్ని ఎలా నాలో నింపుకోవాలి? విశ్వాసం. నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు దప్పికొనడు. ఆధారపడు, జీవాహారమా అని ఆధారపడు, ఆయన్ని నమ్ము, ఆయన ఉన్నాడు చాలు అనే విశ్వాసం ఉంది. చూసారా, అది నీకు నిరంతర జీవాన్ని కలిగిస్తుంది అని విశ్వాసం గురించి మాట్లాడాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. చూసారా, మన్నా తిన్నవాడు చనిపోయాడు అనుకోండి, మన్నా దగ్గరికి వెళ్ళి బ్రతికించు అంటే అది నా దగ్గర లేదు, ఇందులో ఉన్న ప్రాబ్లం అది. కాబట్టి ఏం కావాలి? జీవాహారం ఒకటి ఉంది. ఆ జీవాహారమును తింటే నువ్వు చచ్చిపోయినా బ్రతుకుతావు. అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో దేన్ని నమ్మినా చనిపోతే అది పని చేయదు, కానీ యేసుక్రీస్తుని నమ్మితే చనిపోయినా అది పని చేస్తుంది. అర్థమైందా? ఆయన నమ్మిన వాడిలో ఈ ఫెయిల్యూర్స్ అనేవి లేవండి. మీకు అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు ఆయన నమ్మి తర్వాత ప్రశ్నార్థకంగా ఉంటారు. ఎందుకు ప్రశ్న? ఆయన నమ్మడమే నీవు ధన్యజీవిగా మారడం. ఆయన నమ్మినప్పుడు ఆ నమ్మకము ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఎరిగి ఏం చేయమన్నాడు? స్థిరులు, కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అని చెప్పాడు. ఏవి చెప్పి ఇవి చెప్పాడు? అదంత పెద్ద స్టోరీ. అదంతా మరణము పునరుద్ధానము అన్న 2 టైటిల్స్ మీదనే ఇదంతా కొనసాగుద్ది. ఆ 15వ అధ్యాయం 1 కొరింథీ. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే అది, దాంట్లో అపజయాలు, ఓటమి అనేది లేదు, నష్టపోవడం అనేది లేదు. ఎంత గొప్పగా చెప్పాడు ప్రభు. నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఎంత గొప్పగా చెప్పాడు. యేసుక్రీస్తు నామం పేరట, ఆ నామం పట్ల విశ్వాసం ఉంచితే అందులో అపజయాలు, నష్టపోవడాలు లేవు. జీవితకాలం అంతా కూడా మనుషులు నమ్మే వాటిని గురించి ఆలోచించండి ఒక నిమిషం. ఏం నమ్ముతుంటారండి? ఏం నమ్ముతుంటారు? అందరూ మనసును నమ్ముతుంటారు. నా మనసు, నా మనసు, నా మనసు, నా మనసు. అది బాగుంటే వీళ్ళకి ఉద్యమం, అది బాగలేకపోతే అంతే. ఇక అది బాగలేదు కాబట్టి ఎదుటిగా బిర్యానీ ఉన్నా నేను తినను. అది నొచ్చుకుంది, నువ్వు ఆ మాట అన్నందుకు నొచ్చుకుంది, ఫలాని వ్యక్తి ఇలా స్పందిస్తాడంటే అలా స్పందించలేదు కనుక నేను గాయపరచబడ్డాను, ఇక నేను మూలకే ఉంటాను, ముందు ఎంత సంతోషం ఉన్నా నాకు అక్కర్లేదు అని మనస్సునే నమ్ముకుంటారు. అంత మనసే. దేవుడు ఎన్ని చెప్తున్నా కూడా మనసును నమ్ముకుంటూ ఉంటారు. అందుకే చాలాసార్లు మీ దుష్ట మనసునే మీరు నమ్ముకున్నారు. మన మనస్సు కంటే దేవుడు అధికుడు, గొప్పవాడు. మనసును కాదు నువ్వు నమ్మాల్సింది, దేవుణ్ణి. కాబట్టి మనసును నమ్ముకొని మనుషులు ఏమైపోతున్నారు? ఆ మనసు బాగుంటేనే సంతోషం, మనసు బాగలేకపోతే సంతోషం లేదు. మనసు బాగుంటేనే ప్రార్థన, మనసు బాగలేకపోతే దేవుని సన్నిధి కూడా వెళ్ళరు. మనస్సుకి ఏమనిపిస్తే చేస్తుంటారు. ఏం విశ్వాసులు అండి వాళ్ళు? నీ మనసుకి అనిపిస్తే అది చేస్తావా? దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తావా? కాబట్టి వారి విశ్వాసం అంతా మనసు మీదనే. దేవుని మీద పెట్టు, దేవుని మీద పెట్టు. ఈ లోకములో దేని మీద నమ్మకాన్ని పెడుతున్నారో వీళ్ళు నష్టపోతే ఆ నమ్మకం ఏం చేస్తుంది? వీళ్ళు చనిపోతే ఆ నమ్మకం ఏం చేస్తుంది? ఆలోచించండి. వ్యక్తి చనిపోతే ఎవరేం చేస్తారండి? ఎవరేం చేస్తారు? అధికారులు చేస్తారా? సౌకర్యాలు చేస్తాయా? ధనము, అబ్బో ఇతడు ఎంత ధనవంతుడో తెలుసా, అయితే ఏం చేస్తుంది ఆ ధనం? జ్ఞానము, అతడు జ్ఞానముతో సంపాదించిన ఆ యొక్క సర్టిఫికెట్లు కావచ్చు, అవార్డులు కావచ్చు, అవన్నీ ముందు పెట్టండి. ఏమన్నా లాభం ఉంటుందో? కొంచెమన్నా ఏం లాభం లేదు.
కానీ యేసుక్రీస్తునందుల విశ్వాసం ఉంది చూసారా, ఆ విశ్వాసము యొక్క క్రియే దేవుని సన్నిధికి రావడం, ఆ విశ్వాసం యొక్క క్రియే ప్రార్థన. ఆ యొక్క విశ్వాసము, యేసు ప్రభు పట్ల నీ విశ్వాసాన్ని ఏ రూపంలో వ్యక్తపరుస్తున్నావో, అందుకే తెల్ల డ్రెస్ వేయవచ్చు, అందుకే కలర్ డ్రెస్సులు వేసుకోవచ్చు, అందుకే ఏదైనా యేసయ్యను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన్ను బట్టి అవుతే అది నీకు మేలు, లాభం. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. చావు అన్నిటికంటే నష్టం, చావు కూడా లాభం అన్నాడు. చావు కూడా లాభం. కాబట్టి మనం గ్రహించాలి, ఈ లోకములో చనిపోయే సమయంలో కూడా ఏమెంచుకోవాలో తెలుసా? ఏమెంచుకోవాలి? యేసయ్యను నమ్ముట అనే ఆప్షన్లో ఉన్న చావుని ఎన్నుకోవాలి. మీకు అర్థమైందా? విన్నారా మీరు? నా మరణం కూడా నాకు దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని వ్యక్తపరిచే మార్గంలో ఉన్నదాన్ని ఎన్నుకోవాలి. నేను దాంట్లో ఉన్న యేసయ్య పట్ల నా విశ్వాసాన్ని వ్యక్తపరచగలిగిన దాంట్లో ఉన్న మరణమును నేను కోరుకుంటాను. అది మనకు లాభం. కాబట్టి విశ్వాసం, మొట్టమొదటి విషయం ఏంటి? విశ్వాసం. యేసయ్య పట్ల నీకున్న విశ్వాసం. ప్రభుతోనే ఉంటారు, శిష్యులు ప్రభుతోనే ఉన్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం. ప్రభు చెప్పాడు కదా అద్దరికి వెళ్దామని. ఏమన్నాడు? అద్దరికి వెళ్దామన్నాడు. అంటే ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని అద్దరికి తీసుకెళ్తాను అన్నాడు. ప్రయాణం ఎవరిదండి? తీసుకెళ్లేది ఎవరు? మీకు తెలియని ప్లేస్కు పోదాం పదా. ఎక్కడికి ప్రభా? అద్దరికి. అద్దరికి వెళ్ళాలని వీరికి లేదు, వెళ్ళాలి అని ఆశ కలిగించిన వాడు, తీసుకెళ్తున్నవాడు ప్రభువు. ఆపేది ఎవరండి? ముందే చెప్పాడు అద్దరికి వెళ్దాం, కాకపోతే తుఫాను మధ్యలో ఉంటుందని చెప్పలేదు. అద్దరికి వెళ్దాం అన్నాడు, కానీ నీళ్ళలో తడిసి వెళ్తామని మాత్రం చెప్పలేదు, తడవకుండా వెళ్తామని మాత్రం చెప్పలేదు కదా. కాబట్టి ప్రభు అడిగాడు, ఏది నీ విశ్వాసం అన్నాడు. ఏది నీ విశ్వాసం? ప్రభుతో ఉన్న సముద్రం మీద, తుఫాను మీద, వ్యతిరేకమైన వాటి మీదనే నమ్మకం ఉంటే ఏది ప్రభు మీద? ప్రభు మీద ఉంచు నీ విశ్వాసం. ప్రభుతో ఉన్నాననేది కాదు, ప్రభు మీద ఉంచు, ఆయన మాటల మీద ఉంచు నీ విశ్వాసం. ఏం జరిగిన ఆయన మాటల మీద ఉంచు నీ విశ్వాసం. ఎండిన ఎముకలతో కూడిన లోయను చూచినా కూడా మహా సైన్యం ఇప్పుడు ఏర్పడుతుంది అంటే ఏర్పడుతుంది అంతే. కాబట్టి ప్రభువు మీద మన విశ్వాసమును ఉంచాలి, అది నిత్య జీవం. ప్రభువు మీద విశ్వాసం లేకుండా భయపడుతూనే బ్రతుకుతే నువ్వు ఆహారం తిన్నా, ఇంటి నిండా మందులు ఉన్నా, డాక్టర్లు సమీపంగా ఉన్నా, ఎన్ని ఉన్నా ఆ జీవితం మరణానికి లోనవుతుంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నెగిటివ్ను, వ్యతిరేకతను, మరణాన్ని ఎదుర్కొన్నా నీవు నిత్య జీవాన్నే సొంతం చేసుకుంటావు. ఇది వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని ప్రభువు మీద కేంద్రీకరించాలి అనేది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మన విశ్వాసాన్ని ప్రభువు మీద మనము కేంద్రీకరించాలి. ఆయనే జీవాహారం, ఆయనే జీవాహారం అండి. కాబట్టి కరువు వచ్చిందనుకోండి మనం ఏం చెప్పాలి? హబక్కూకు భక్తుడు ఏం చెప్తున్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకయున్నా, పొలములోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా, నేను యెహోవాయందు ఆనందించెదను. తర్వాత ప్రభువుకు యెహోవాయే నా బలము అని అన్నాడు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అన్నాడు. ఉన్నత స్థలముల మీద నడవజేయును అని చెప్పాడు. అంటే నా అభివృద్ధి ఆగదు, నాకు శరీరంలో కలిగే బలము తగ్గదు. అలాగే పైకి ఉన్నత శిఖరం పైన అంటే అన్నిటిని అధిరోహిస్తూ, అధిగమిస్తూ పైకి వెళ్ళకుండా ఈ కరువు నన్ను ఆపలేదు, నా ఆనందాన్ని ఆపలేదు, నా పుష్టిని ఆపలేదు, నా అభివృద్ధిని కూడా ఇది ఆపలేదు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? ఆపలేదు.
ఎందుకంటే ఆయనే నా ఆనందం, ఆయనే నా అభివృద్ధి, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. అది విశ్వాసం. కరువు మనల్ని ఆపలేదు, ఎందుకంటే అది నిజమైన ఆహారము కాదు, దేవుడే నిజమైన ఆహారం. ఈ ఆహారము తిన్నవాడు ఏమైపోతున్నాడండి? మరణానికి లోనవుతున్నాడు, సమస్తాన్ని కోల్పోతున్నాడు. కానీ ప్రభువు యందు విశ్వాసం ఉంచేవాడు చావులో నుండి అక్షయమైన జీవితాన్ని పొందుతున్నాడు, మహిమను ధరించుకుంటున్నాడు. ఆ ధనవంతుడు లాజరును చూసి ఇదేంటి ఆ మహిమలో ఈ లాజరు ఉండడం ఏంటి? ఆ అబ్రహాము దగ్గర అంత గొప్ప స్థానములో ఉండడం ఏంటి మహిమ, ఏంటి ఘనత? అతనికి ఏముంది? దేవుని పట్ల విశ్వాసం ఉంది. ఈరోజు ఆహారాన్ని బట్టి అతిశయపడుతున్నామా? జీవాహారమైన యేసుక్రీస్తులో ఉండాలని విశ్వాసం. అది మొట్టమొదటిగా ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. కాబట్టి జీవాహారము క్రీస్తు అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆయన్ను ఎలా పొందుకోవడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం మొదటి విషయం. రెండవదిగా ప్రభు తెలియజేసిన దాని గురించి మనం చూస్తే, రెండవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54 నుండి చెప్పాడు ప్రభు. చూడండి, ఇక్కడ 53 నుండి చూస్తే, కావున యేసు ఇట్లా నుండి, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన రక్తము ఆయన శరీరములో పాలు పొందకపోతే నీలో జీవం లేదు అంటున్నాడు. అంటే నువ్వు చనిపోయిన వ్యక్తివే. కాబట్టి ప్రతి ఒక్కరు బల్లలో పాలు పొందాలి. నేను కూడా బల్లలో పాలు పొందుతానంటే నీకు మారు మనసు ఉందా? ఫస్ట్ ప్రశ్న. నువ్వు నీటి బాప్తీసం తీసుకున్నావా? రెండో ప్రశ్న. తర్వాత నువ్వు సిద్ధపడ్డావా? మూడో ప్రశ్న. ఈ మూడు ముఖ్యం. మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందాలి. బాప్తిస్మం పొందని వారు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందాలంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. అది కావాలి కదా. బాప్తిస్మం అంటే ఏంటి? ఒకరోజు ఏదో నీళ్ళలో ఆ మునుగుడు ఏదో మునుగుతాను అనేది కాదది. అది జీవితకాల నిర్ణయం. ఆ నిర్ణయం చేయడాలంటే నీ మైండ్ మెచ్యూరిటీ కావాలి, పరిణతి చెందింది కావాలి కదా, నిరూపించుకున్నది కావాలి కదా. పరీక్షలో నిరూపించుకునేది నీ మారు మనసుకు తగిన క్రియలు చూపించాలి కదా. అది కూడా ముఖ్యం. సంవత్సరాల కాలమే అక్కర్లేదు, కానీ అది కూడా అవసరం. బాప్తిస్మానికి ముందు మారు మనసు పొందానంటే దాని క్రియలను చూపెట్టు. నీ ఇంట్లో నువ్వు మారింది చూపెట్టు. ఇంటి నుండి వారందరికీ నీలో ఉన్న వెలుగును చూపించు. స్నేహితులకు వెలుగును చూపించు. నీ ఉద్యోగం చేసే దగ్గర, చదువుకునే దగ్గర నీ వెలుగును, నీ మార్పును చూడనివ్వు. అప్పుడు బాప్తిసం పొందొచ్చు. బాప్తిసం పొందిన తర్వాత సరి చేసుకొని మనం బల్లలో పాలు పొందాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. 54 నుండి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54 నుండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వాణ్ణి లేపుదును. ఎవరిని లేపుతాడు? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగేవాడిని లేపుతాడు. అర్థమవుతుందా? ఎందుకు ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతున్నాం? అంచె దినమున దేవుడు వచ్చినప్పుడు మనల్ని లేపాలి. మరణము ఈలోపు, ఆయన వచ్చేలోపు మనకు మరణం సంభవించి నష్టం కాదు. ఎందుకంటే మనము ఆయన యొక్క శరీరమును తిని ఆయన రక్తం త్రాగినప్పుడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడున్న వాక్యాలు మనం చూస్తే, నిజమైన ఆహారము అనే చెప్పాడు 55లో, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానము అనేది చెప్పాడు. తర్వాత 56లో, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. దేవుడు మనలో ఉండగా చావు ఎలా వేరు చేస్తుందండి? నిత్య జీవమే మనలో ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత 58 చూడండి, యోహాను సువార్త 6:58. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియో చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఖచ్చితం. ఈ ఆహారం తినేవాడు చావడు. మన్నా కంటే శ్రేష్టమైనది. చూసారా? ఇదేంటి?
మన్నా కంటే శ్రేష్టమైనది. మన్నా తిని చనిపోయినట్టు కాదు, దీన్ని తినువాడు చావడు. తిననివాడు నీకు అర్థమవుతుంది, తినాలి, బల్లలో పాలు పొందాలి. నీకు ఎవరితో గొడవైనా బల్లలో పాలు పొందాలి, వెళ్ళి సమాధాన పడాలి, ముందో తర్వాతో సమాధాన పడాలి. ఇది తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అనే విషయాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. 50వ వచనం చూడండి, 49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. బల్లలో ఆయన శరీరం, ఆయన రక్తంలో పాలు పొందడం నిజమైన ఆహారం. కాబట్టి చనిపోయిన మనం లేస్తాం. ఎందుకో తెలుసా? చావు నుండి లేపేది ఈ ఆహారం. మొదటిది విశ్వాసం, రెండోది ప్రభు బల్ల, చివరిది మూడోది. చివరిగా మూడో విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము తర్వాత 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అనేది చెప్పాడు. జయించువాడు, అలాగే జయించువాని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అనేది కూడా చెప్పాడు. జయించు వ్యక్తి జయించాలి. మనం ఏం చేయాలి? దుర్బోధలను జయించాలి, తప్పుడు మార్గాలను వెళ్ళకూడదు. దాంట్లోకి కొంతమంది బైబిల్లో లేనిది చెప్తుంటారు, బైబిల్కి వ్యతిరేకమైనది చెప్తుంటారు. అర్థమైందా? దేవుని సేవకునినే మోసం చేస్తుంది ఒక వ్యక్తి అని ఇక్కడ చెప్పాడు. దుర్బోధ, బైబిల్కి వ్యతిరేకమైన బోధ ఎక్కడుంది బైబిల్లో? అడగాల లేదా? ఎక్కడుంది? బైబిల్లో లేనిదంతా కూడా దానికి పెద్ద పీట వేస్తుంటారు. ఏదో మంచిది ఇలా ఉండి మనం ప్రయత్నం చేద్దాం అనే వేరు, కానీ అది గొప్పది, శ్రేష్టమైనది, పరలోకములో దేవుడు మెచ్చుకునే స్థానంలో పెడుతుందంటే అది ఖచ్చితంగా బైబిల్లో వ్రాయబడి ఉండాలి, అది ప్రభువు చెప్పి ఉండాలి. కాబట్టి దేవుడు చెప్పని వాటికి పెద్దపీట వేస్తుంటారు కొంతమంది. అవి ముఖ్యం కాదు, తీసేయి దాన్ని అంతటిని కూడా. దానికి పెద్దపీట వేకు. పెద్దపీట వేసేటి ఆల్రెడీ చెప్పాడు దేవుడు, తీసివేయబడనివి చెప్పాడు దేవుడు ఆల్రెడీ, వాటికి పెద్దపీట వేయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న జయించాలి, జయించు వానికి జీవవృక్ష ఫలములు మరుగయ్యున్న మన్నాను, అలాగే జయించువాడు నాతో పాటు తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు, జీవగ్రంథంలో పేరు వ్రాయబడుతుంది, పరలోకములో ప్రభుతో పాటు సంచరిస్తాడు. ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. జయించుట, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని ఖచ్చితంగా మనలోనికి రానివ్వకుండా మనం ఏం చేయాలి? జయించాలి. ఏది వాక్యములో ఉందో దాన్నే నేను అనుసరిస్తాను. వాక్యానికి వ్యతిరేకమైనవి మనలోనికి రప్పిస్తూ ఉంటాడు సాతాను. దాన్ని మనము జయించాలి అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. జయించువానికి జీవ గ్రంథములో పేరు, పరలోక రాజ్యములో పేరు రాయబడుతుంది. జయించువానికి మరుగయ్యున్న మన్నా, జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు, జయించువానికి తెల్లని వస్త్రములు ధరింపజేస్తాడు. జయించువాని పేరు జీవ గ్రంథంలో ఎంత మాత్రము కొట్టివేయడు. జయించుట, ఆ జయించుటలో పరీక్షలను జయించాలి, కష్టాలు శ్రమలు జయించాలి, కరువును జయించాలి. కరువు వచ్చినా కూడా యేసయ్య ప్రేమలో మనకేముంది? నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నావు, జీవాహారమే నీలోనికి వచ్చి ఉండగా, నువ్వు దేవుని బల్లలో పాలు పొందుతూ ఉన్నావు, దేవుడు నీలో ఉండగా శద్రకు మెషకు అబేద్నెగోను అగ్ని ఏమని చేయగలిగిందా? చేయలేదు. వారితో ఉండగా అగ్ని చేయలేదు. మరణము మనల్ని ఏమీ చేయలేదు. ఈ లోకంలో కనిపించే ఏది కూడా మనకు నష్టాన్ని కలిగించలేదు. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభు యందు మన విశ్వాసాన్ని కేంద్రీకరించాం. ఆహారం మీద కాదు, ధనం మీద కాదు, సౌకర్యాల మీద కాదు, మనుషుల మీద కాదు, దేవుని మీద ఉంది నాకు విశ్వాసం అనేది మనం చూస్తున్నాం. రెండోది బలలో పాలు పొందుట, మూడవది జయించుట. జయించాలి, శ్రమలు జయించాలి, కష్టాలు జయించాలి, శోధనలు మనం జయించాలి. జయించే వాడికి జీవగ్రంథంలో పేరు, ఆ పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టనని చెప్పాడు. అలాగే జయించేవాడికి
జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని చెప్పాడు. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను అనుగ్రహిస్తానని చెప్పాడు. కాబట్టి జయించాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్లో అనేకులు కరువు ద్వారా వెళ్ళినప్పుడు వారు దేవుని యందు ఆనందించారు, దేవునిలో వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. బైబిల్లో బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మనం చూస్తాం. అతడేం తిన్నాడండి? అతడేం తిన్నాడు? మిడతలు. అతనికి ఆహారం మత్తయి సువార్త 3:4 మిడతలు తిన్నాడండి. తేనె తాగాడు, అది అతని ఆహారం. భూమి మీద ఎవరు గొప్పవారో తెలుసా? బిర్యానీ తిన్నవాడు కాదు. భూమి మీద స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు భూమి మీద ఎవరో తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను. అది చెప్పాడు ప్రభు. మనం గ్రహించాలి, ఆయన మిడతలు అడిగితేనే, కానీ అతడు ఎంత గొప్పవాడో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఆహారం కాదు, దేవుడు జీవాహారం కొరకు మనల్ని పిలిచాడు, సిద్ధపరుస్తున్నాడు. ఈ ఆహారం కరువు వచ్చినా మనకేం నష్టం లేదు, మన ఆనందం దాంట్లో లేదు. హబుక్కులాగా మనం కూడా చెప్పాలి, నా ఆనందం ప్రభువైన యేసుక్రీస్తులో నేను ఆనందిస్తాను. ఆయన నా ఆనందం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలముల పైన నన్ను నడవజేస్తాడని మనం చెప్పాలి. కాబట్టి కరువు మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చెయ్యదు. ఎందుకంటే మనకు జీవాహారమైన క్రీస్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంది. అలాగే దేవుడు తన శరీరమును రక్తమును మనకు అనుగ్రహిస్తున్నాడు. అది నిజమైన ఆహారం, మరణించకుండా జీవమును కలిగించే ఆహారం. అలాగే జయించుట అనే దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కరువును జయించాలి, శ్రమలను జయించాలి. ఇక్కడ కలిగే కష్టాలన్నీ నీడ వంటివి, అవన్నీ మనకు ప్రమోషన్. అవి ఎందుకు వస్తున్నాయి మనకు? వాటిని ఎదుర్కొంటే నా స్థానం ఉన్నతమైనది అవుతుంది అని మనం గుర్తించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిజమైన జీవం దేంట్లో ఉందో, జీవాహారము దేంట్లో ఉందో ఆ విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రేమలో నిత్య జీవాన్ని కలగజేసే ఆహారం మనకుండగా కరువు మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదని గంభీరంగా కరువు లాంటి పరిస్థితుల్లో కూడా చెప్పాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.